హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో పూరీ కాంబినేషన్‌లోకి ఆలూ కర్రీని చాలా ఈజీగా, సింపుల్‌గా బయట మనకు హోటల్‌లో దొరికే పూరీ కర్రీ కంటే కూడా చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్‌గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ ఆలూ కర్రీ పూరీ కాంబినేషన్‌లోకే కాకుండా చపాతీ, దోస కాంబినేషన్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా ఆలూ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 4 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని బాగా ఉడికించి ఈ విధంగా స్మాష్ చేసి తీసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 2 ఇంచుల ఎండు కొబ్బరిని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఉడికించిన బంగాళాదుంప, పుట్నాల పప్పుల పొడి ఉంటే 2 నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల శనగపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసుకొని ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీనికోసం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్ కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపను వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి అన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఒక 3 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పప్పుల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. పప్పుల పొడిని వేసుకున్న తర్వాత పప్పుల పొడి కర్రీలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మరొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఆలూ కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ కర్రీ పూరీ కాంబినేషన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆలూ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ ఆలూ కర్రీ పూరీ కాంబినేషన్లోకే కాకుండా చపాతీ, దోశ కాంబినేషన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ ఆలూ కర్రీ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఈ ఆలూ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్లో ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేసి మీకు నా వీడియోస్ నచ్చాయా లేదా అన్న విషయాన్ని కూడా కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.